సెప్టెంబర్ 17ను పండుగ వాతావరణంలో జరుపుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు విజయ అన్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని సిద్దిపేట బీజేపీ జిల్లా కార్యాలయంలో పలువురు బీజేపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయని, అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవం జరుపుతామని చెప్పి కేసీఆర్ మర్చిపోయారని విమర్శించారు. కేసీఆర్ పాలన రజకారులను తలపించిందని, కాంగ్రెస్కి విమోచనం దినోత్సవం జరిపే దమ్ము లేదా అని ప్రశ్నించారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ కృషి వల్లే ఇదంతా జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నో మాయమాటలు మోసాలు చేస్తున్నారని, బీజేపీ రాష్ట్రంలో అధికారంలో లేకున్నా విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన జరిగినటువంటి ఒక గొప్ప రోజు మాకు, మన తెలంగాణ రాష్ట్రానికి. అసలు ఈరోజు తెలంగాణలో సెప్టెంబర్ 17 గురించి ఒక పండగ వాతావరణంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి రోజు. కానీ ఇంకా ఈ రాజ్యం ఏలుతున్నటువంటి గతంలో టీఆర్ఎస్ పార్టీ కానీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజల మనోభావాలని వాళ్ళకు రెస్పెక్ట్ చేయడం కావచ్చు, లేదా తెలంగాణ ప్రజలు కన్న కళ నిజమైనటువంటి సెప్టెంబర్ 17 అనేది అధికారికంగా జరుపుకోవాలన్నటువంటి ఆలోచనని వాళ్ళు మర్చిపోయింది. ఓటు బ్యాంకు రాజకీయం. మరి మొన్నటి దాకా తెలంగాణ సపరేట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే మరి సెప్టెంబర్ 17 అనేది అధికారికంగా మేము జరిపిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో ఆయన అనేక మార్లు చెప్పినటువంటి సందర్భం. గద్దెనెక్కి కూర్చున్న కేసీఆర్ సెప్టెంబర్ 17 అనేటువంటి పదాన్ని మరి మర్చిపోయిండు. గతంలో రజాకారులని మేము ఎప్పుడు చూడలేదు, తెలంగాణ ప్రజలం కానీ మరి కేసీఆర్ పాలనలో చూసినాం రజాకారులు అంటే ఇట్లనే ఉంటారేమో కేసీఆర్ లెక్క అని చెప్పేసి. మజ్లిస్కి తొత్తుగా ఉన్నాడు, మరి ఓవైసీకి భయపడ్డాడే తప్ప తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలకి రెస్పెక్ట్ చేయలేని దుస్థితిలో కేసీఆర్ ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిన పేరు పెట్టేసి పోయినసారి ఈసారి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఎందుకు మీకు దమ్ము లేదా? కాంగ్రెస్ని అడుగుతున్నా, మీకు దమ్ము లేదా? తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పే దమ్ము మీకు లేదా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము మిమ్మల్ని సవాల్ ఇస్తుతా ఉన్నాం. బట్టలిప్పి తెలంగాణ రాష్ట్రంలో మా మహిళలకి బట్టలు లేకుండా చేసి బతుకమ్మలు ఆడిచ్చినటువంటిది రజాకారులు కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. పక్కకే మద్దూరు మండలంలో మన కూతపేటలో ఉన్నటువంటి బైరాన్పల్లిలో ఎంతమందిని గొంతులు కోసిర్రు అని చెప్పేసి. మరి నిర్మల్ తీసుకున్నట్లయితే ఒకేసారి 1000 మందిని సజీవ దహనం చేసినటువంటిది. మరి ఉక్కు మనిషి మనము తెలంగాణ ప్రజలము ఏ ఒక్కరోజు కూడా మర్చిపోలేనటువంటి ఒక గొప్ప హీరోనే అనాలి. మనము ఒక ముక్కలో చెప్పాలంటే హీరో అన్నమాట. హీరో ఎవరంటే మన తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా లేదు, తెలంగాణ ప్రజలు అన్యాయం అయిపోతూ ఉన్నారు, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన న్యాయ పోరాటం చేసి మరి మనకు తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17 అనేది స్వతంత్రం వచ్చే దినంగా చేసినటువంటి ఘనత మరి మహనీయుడు. రేపు సెప్టెంబర్ 17 అనేదానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రముఖమైన స్థానం ఉన్నది. తెలంగాణ విమోచన దినోత్సవం అంటే ఈ తెలంగాణ హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనం నిజాం స్టేట్గా పిలువబడే తెలంగాణ ఈ హైదరాబాద్ సంస్థానానికి అందరి భారతదేశం మొత్తానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే మన హైదరాబాద్ సంస్థానానికి మన తెలంగాణ రాష్ట్రానికి ఒక 13 నెలల తర్వాత సెప్టెంబర్ 17వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో భారత ఆర్మీ ఈ నిజాం నవాబుతో చేసిన పోరాటంలో నిజాం నవాబు భారత ఆర్మీకి తల వంచి తెలంగాణ రాష్ట్రాన్ని స్వతంత్ర రాష్ట్రంగా భారతదేశంలో విలీనం చేసి నిజాం నవాబు లొంగిపోయింది. దానికంటే ముందు రజాకార్స్ ఏదైతే ఉన్నారో నిజాం సైన్యాధ్యక్షులు వాళ్ళు అంతా చేసిన అకృత్యాలు ఏదైతే మన హిందువుల మీద దాడులు కానీ
మన జిల్లాలోనే బైరాంపల్లి మద్దూరు మండలంలోని బైరాంపల్లి సజీవ సాక్ష్యం. ఎందుకంటే మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మలాడించిన చరిత్ర, కొన్ని వందల మందిని చంపి బయళ్ళల్లో వేసిన చరిత్ర, ఇట్లా పరకాల్లో కానీ చెప్పుకుంటూ పోతే చాలా అకృత్యాలను ఆ రోజు రజాకార్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం విమోచనం జరిగిన తర్వాత కొన్ని జిల్లాలను భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఈ దేశాన్ని విభజించినప్పుడు కొన్ని జిల్లాలు కర్ణాటకలో, కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో, పాత 10 జిల్లాలను కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినా కూడా అక్కడి నుంచి కూడా మనకు అయిష్టంగానే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొనసాగిన తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ స్వరాష్ట్రం కోసం సాగిన ఎన్నో పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఏర్పడినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ఉద్యమాలు చేసినప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని చెప్పి 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏనాడు కూడా కొంత ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎక్కడ మైనార్టీ ఓట్లు దూరం అయితే అనే ఉద్దేశంతో ఏనాడు కూడా తెలంగాణ విమోచనాన్ని జరపడం కానీ చేయడం కానీ చేయలేదు. భారతీయ జనతా పార్టీ 1998లో ఒక తీర్మానం చేసింది. మేము అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచనాన్ని